వీడియో వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ మనం చూడండి, కాలం సంపూర్ణమైనది, జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. దేవుని స్తోత్రం. చూడండి, ఈ వాక్యాన్ని మనం గమనించగలిగితే ఆయన రక్తములో కడగబడిన వాళ్ళు సమీపస్తులుగా ఉంటారని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో దీవించవచ్చు. కానీ దైవజనుడు యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము. దేవుని స్తోత్రం. దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక.